హరహర మహాదేవ. జీవితంలో మనిషిని స్పృశింపకూడని అవస్థ ఏది అంటే దరిద్రం. బాల్యం, వృద్ధాప్యం, రోగం ఇవన్నీ కావు. ఇవన్నీ ఎలా ఉన్నా సరే దరిద్రావస్థ మాత్రం మనిషికి రాకూడదు. అలా వచ్చింది అంటే వాడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. యాచనాంతేచ గౌరవం కదండి. అడుక్కుంటే అంతవరకు ఉన్న గౌరవం పోతుంది. అనేవాడిది ఏం పోయింది? మన కష్టం మనకి తెలుస్తుంది అనేవాడు ఏ విధంగానైనా మాట్లాడతాడు. కానీ జీవితంలో వాడికి కూడా అలాంటి కష్టం వస్తుందనే విషయాన్ని వాడు గమనించలేడు. అదే కదా బాధ. అయితే మానవంతుడైన వాడు చేడి చాపి అడగలేడు. భర్తృహరి చెబుతాడు, లాంగూల చాలన మధశ్చరణావఘాతం భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ అంటాడు. కుక్కకి ఆకలి వేసింది అనుకోండి, భూమి మీద పొర్లాడుతూ కడుపు చూపిస్తూ తోక ఊపుతూ ఏదైనా పెట్టు అని యజమాని అడుగుతుంది. గజరాజుకు ఆకలి వేసింది అనుకోండి, తొండం ఊపుతూ బెట్టు చేస్తూ మావటివాడు ప్రియమైన మాటలు చెబుతూ ఉంటే తింటుంది. జాతి ఏనుగు యొక్క లక్షణం అది. అలాగా మానవంతుడు కూడా ప్రియమైన వచనాలతో ఇస్తేనే తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఇది గమనించింది కాబట్టే వేదం ఒక మాట అన్నది, శ్రియాదేయం హరియాదేయం భిడాదేయం. సంతోషంతో ఇవ్వాలి. ఇంతే ఇస్తున్నానే అనేటువంటి సిగ్గుతో ఇవ్వాలి. మనం సరిగ్గా ఇస్తున్నామా లేదా అనే భయంతో ఇవ్వాలి. అలా ఇస్తే ఆ దానాన్ని ఆ మనిషి రూపంలో విష్ణువు స్వీకరిస్తాడు. అంతే తప్ప తీసుకో అని విసిరేశాడంటే వాడికి అక్కడితోనే ఆ పుణ్యం చెల్లు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. కనుక ఇవ్వడము భక్తితో ఇవ్వాలి. అడగడం కూడా ఎవరినంటే వాడిని అసలు అడగకూడదు. అడగకపోవడం చాలా మంచిది. అందుకే దారిద్ర్యాన్ని వెంట తెచ్చుకోకూడదు. కానీ ఏం చేస్తాం? పురాకృత కర్మ వల్ల ఒక్కొక్కసారి వస్తుంది. ఆ సందర్భంలో కూడా మనం మానాన్ని విస్మరించి బ్రతకూడదు. ఒకవేళ అడగవలసి వచ్చినా సరైన వ్యక్తిని అడగాలి. ఇలాగూ ఒకానొక సందర్భంలో ఒక కవికి ఇలాంటి కష్టం వచ్చింది. ఆ కవి భోజరాజు అనే మహాత్ముడి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుంటున్నాడు. నిజంగా దారిద్ర్యాన్ని చెప్పుకోవడంలో కూడా ఇంత నైపుణ్యం ఉంటుందా, ఇంత చమత్కారం ఉంటుందా అని అనిపిస్తుంది ఈ శ్లోకం వింటే. భోజరాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏం కవి గారు ఇలా వచ్చారన్నాడు ఆయన. అనగానే ఏం చెప్పమంటావు భోజరాజా, నా పరిస్థితి ఏంటో ఇంట్లో ఎలా ఉందో నీకు ఒక్క మాట చెప్తాను విను. అజే లాజానుచ్చై అజే లాజాన్ క్రీణీత అని ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? లాజలు అంటే పేలాలు అని అర్థం. పేలాలు కొనండి అని రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే మావిడ ఏం చేసిందో తెలుసా? టకటగా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లవాడి రెండు చెవులు కూడా చాలా గట్టిగా మూసేసింది. శిశోహో కర్ణవు సుపిహితవతీ దీనవదన. పిల్లవాడి యొక్క చెవులు మూసేసి దీనమైన వదనంతో నా వైపు చూసిందయ్యా. ఎందుకు? వాడికి పేలాలు కొనివ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. మన పరిస్థితి ఏమిటి అని అత్యంత దీనంగా నా వైపు చూసింది. మరి క్షీణోపాయే యదకృతం దృశావశ్రుశబలే. అసలే దారిద్ర్యంతో సగం చచ్చిపోయి డబ్బు ఎలా సంపాదించాలో కూడా ఉపాయం లేకుండా ఉన్న నాకు కన్నీటితో చూసిన నా భార్య చూపులు చాలా బలమైన బాణాల్లాగా గుచ్చుకున్నాయ్యా. తదంతఃశల్యం మే త్వమసి పునరుద్ధర్తుముచిత. అలాంటి అంతఃశల్యాన్ని, ఆ ముళ్ళుల్లాగా గుచ్చుకున్న ఆ బాణాలని పెకలించి తీయడానికి నీవే సమర్థుడమై ఉన్నావయ్యా. త్వం పునరుద్ధర్తుమర్హసి. మళ్ళీ తిరిగి నన్ను మనిషిగా మార్చడానికి, ఆ గాయాన్ని మాంచడానికి నీవే యోగ్యుడుగా ఉన్నావు మహారాజా. అందుకని నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. కనుక నా దారిద్ర్యాన్ని పోగొట్టవయ్యా అని అడిగేట. ఇలా అడిగితే ఈనాటి పాలకులకు అడగరులేండి, అది నిశ్చయం. కానీ ఆనాడు సంస్కారవంతమైనటువంటి రాజులు ఉండేవాళ్ళు కనుక అయ్యో ఇంత చదువుకున్నా ఇతడికి ఇంత కష్టం వచ్చింది కదా అని ఆయనకు అనుగ్రహం చూపెట్ట. కనుక దారిద్ర్యాన్ని చెప్పుకోవడంలో కూడా ఒకానొక సౌందర్యాన్ని చూపించిన ఆ కవిని మనం అభినందిద్దాం గాక. ఈ సందర్భంలోనే ఇంకో మాట చెప్తాను. కరోనా సమయంలో చాలామంది దారిద్ర్యానికి లోనయ్యారు కదండి. అప్పుడు ఉపాధ్యాయులు కొంతమంది వృత్తిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు నిజానికి వాళ్ళు ముసుగు వేసుకుని, కొంతమంది చీరలు కట్టుకుని, బయటికి కనబడలేక తమ రూపాన్ని దాచుకుని, సంపూర్ణంగా తమ ముఖాన్ని దాచుకుని చాలా గోప్యంగా యాచన చేయడానికి వెళ్ళారండి. అలాంటి వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు బ్రతికున్నంత కాలం ఆ సందర్భంలో చేసిన త్యాగ, ఆ సందర్భంలో చూపించిన ఔదార్యాన్ని ఆ మనిషి మీద గుర్తుంచుకుంటారు.
గుర్తుంచుకుని బాగుండాలి బాగుండాలని అనుకుంటారు కదా, ఆ ఒక్క కారణం వల్ల వాళ్ళు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉంటారు. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి మనం ఇచ్చినందుకు కూడా బయటికి చెప్పలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం ఏమనకూడదు. అలాగే దారిద్ర్యాన్ని ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవాలి. పోగొట్టుకోలేదు అనుకోండి, ప్రతి మనిషిలోనూ ఉన్న రెండో కోణం అపరిచితుడు అంటామే, ఆ ప్రతి అపరిచితుడు మనకి పరిచయం అవుతాడు. అలాంటి దశ ఎవ్వడికి ఉండకూడదు గాక అని అనుకుంటూ, దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికే ఉపాయం చేస్తారని భావిస్తూ, ఆ కవి యొక్క చమత్కారభరితమైన వాక్కులని అభినందిస్తూ ఈనాటి చమక్కులకి తాత్కాలికంగా ముగింపు పలుకుతున్నాను. నమస్కారం.